హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ, అది కూడా అమెజాన్ ఒక రెప్యూటెడ్ ఎంఎన్సీ కంపెనీ నుంచి రిలీజ్ అయింది గైస్. సో ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా ఉండదన్నమాట. సో ఫ్రీగా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత సో వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కిట్ కూడా కంపెనీ వాళ్ళే సో మన ఇంటికి అయితే పంపిస్తారనమాట. సో పర్ మంత్ అప్ టు 36K ఆర్ అబవ్ వరకు మనకి శాలరీ అయితే ఉండే అవకాశం ఉంది. సో ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా సో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఒకవేళ మీ దగ్గర ఇప్పుడు అప్లై చేసుకోవడానికి ల్యాప్టాప్ లేకపోయినా మొబైల్ నుంచి కూడా మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఒకవేళ మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యి మెయిల్ వచ్చినట్లయితే సో మీరు ల్యాప్టాప్లో అయితే టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుందన్నమాట. సో ఆ టెస్ట్కి మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే సో ఎలాంటి టిప్స్ పాటించాలనేది కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను గైస్. సో త్వరగా అయితే వీడియోలో డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత త్వరగా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా సో ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో లేట్ చేయకుండా డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని సో ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి అనమాట. సో ఈ వీడియోలో వచ్చేసరికి క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్ ఎలా అప్లై చేయాలి అండ్ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే మీ రెజ్యూమ్లో ఏం అప్డేట్ చేసుకోవాలో కూడా చెప్తాను అనమాట. మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే గైస్, అమెజాన్ కంపెనీ వల్ల సో అఫీషియల్ వెబ్సైట్లోనే మనకి ఈ యొక్క రోల్ అనేది రిలీజ్ అయిందనమాట. రోల్ అయితే సో మనకి ఎంఎల్ డేటా ఆపరేషన్స్ అనమాట, గో ఏఐ ఆపరేషన్స్ రోల్ అయితే రిలీజ్ అయింది. సో ఇది హైర్ చేసుకుంటున్న లొకేషన్ వచ్చేసరికి మనకి హైదరాబాద్లో అయితే ఉందన్నమాట. సో వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత వర్చువల్గా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్గానే సో మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. అమెజాన్ కంపెనీ వల్ల రోబోటిక్స్ టీంలో ఆటోమేషన్లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ యొక్క రోల్ వచ్చేసరికి 6 months వరకు కాంట్రాక్ట్ బేస్డ్ అయితే తీసుకుంటారు. సో తర్వాత ఈ 6 months కూడా మీ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటే సో ఫుల్ టైమ్గా కన్వర్ట్ చేస్తారని సో ఇక్కడైతే మనకి మెన్షన్ చేస్తారనమాట జాబ్ డిస్క్రిప్షన్లో వచ్చేసరికి. సో రిమోట్ టీమ్స్లో అయితే సో మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్లో కూడా, రొటేషనల్ షిఫ్ట్స్లో అయితే సో మీరు వర్క్ చేసే విధంగా అయితే ఉండాలన్నమాట. ఒక్కోసారి సో వర్చువల్ మీటింగ్స్ అనేవి జరిగినప్పుడు సో ల్యాప్టాప్ కెమెరా కూడా సో ఆన్ చేసుకోవాల్సి ఉంటుందని సో మనకి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో ఇది వచ్చేసరికి 3 to 4 monthsకి ఒకసారి షిఫ్ట్స్ అయితే మీకు రోస్టర్ అనేది మారుతూ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మీరు వర్క్ చేస్తూ ఉండాలని అప్డేట్ చేశారు. సో పర్ డేకి వచ్చేసరికి 9 hours వర్క్ అయితే ఉంటుందన్నమాట. సో 5 days వర్క్ ఉంటుంది అండ్ 2 days వీక్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తారు గైస్. సో ఇదే అనమాట. సో డీటెయిల్స్ వచ్చేసరికి మీకు క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎనీ ఇయర్ ఆఫ్ పాస్అవుట్ కూడా సో అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారంటే సో ఎవరైతే ఏ షిఫ్ట్లో కూడా వర్క్ చేసే విధంగా, అది ఇంక్లూడింగ్ హాలిడేస్లో కానివ్వండి, నైట్ షిఫ్ట్లో కూడా సో వర్క్ చేసే క్యాపబిలిటీ ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తామని మనకి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో ఇది గైస్ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి. సో ఇప్పుడు మీరు అప్లై చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో నేను అప్లై లింక్ అనేది సో డైరెక్ట్ అప్లై లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి సేమ్ పేజ్, నేను ఏ పేజ్ అయితే చూస్తున్నానో సో ఆ పేజీ మీకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అప్లై నౌ అని ఎల్లో కలర్లో ఒక బటన్ అయితే ఉంది కదా, సో ఇది క్లిక్ చేసి మీరు లాగిన్ అయ్యి అప్లై చేసుకోవాలన్నమాట. సో దీనికంటే ముందుగా సో మీకు సో రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి టిప్స్ అనేవి చెప్తాను కదా. సో దానికి వచ్చే ఏంటంటే మీరు అప్డేటెడ్ రెజ్యూమ్ని అయితే యూస్ చేయండి గైస్. ఎప్పుడో ఓల్డ్ అప్డేట్ చేసింది ఒక 2 months బ్యాక్, 3 months బ్యాక్ కాకుండా సో లేటెస్ట్గా అప్డేట్ చేసింది. అప్డేట్ చేయడం అంటే ఏదో ఒక న్యూస్ టెక్నాలజీ రీసెంట్గా నేర్చుకొని ఉంటారు కదా, సో దాన్ని యాడ్ చేయడము అలాగైతే చేయండి అనమాట. సో అండ్ అదేవిధంగా ఇంగ్లీష్ అయితే మస్ట్ అండ్ షుడ్గా అమెజాన్కి అప్లై చేసేటప్పుడు సో మీకు ఇంగ్లీషే చూస్తారనమాట, కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఈ విధంగా మీరు కమ్యూనికేట్ అవ్వగలుగుతున్నారు ఇంగ్లీష్లో, మీకు ఎంతవరకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయని, అది కూడా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని రెజ్యూమ్లో అప్డేట్ చేసుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఎనీ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే సో మీరు అప్డేట్ చేసుకోండి గైస్. ఏదర్ పైథాన్ కానివ్వండి, జావా కానివ్వండి, సో ఇలా ఏదో ఒకటి ఊప్స్ లాంగ్వేజ్ అయితే సో మీ రెజ్యూమ్లో ఉండే విధంగా చూసుకోండి. అండ్ డిగ్రీ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏం పెట్టారు, క్వాలిఫికేషన్ సో బ్యాచిలర్స్ డిగ్రీ అని అప్డేట్ చేశారు కదా. సో ఇది మీ రెజ్యూమ్లో సో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ కానివ్వండి, సో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ ఈ విధంగా అయితే ఉంటుంది కదా. సో దీన్ని అయితే ఇలా అయితే అప్డేట్ చేయండి. బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇలా కాకుండా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఈ విధంగా బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రానిక్స్, ఇలాగా మెకానికల్ ఇవైతే ఉంటుంది కదా. సో ఈ విధంగా అయితే ఇక్కడ అప్డేట్ చేసింది ఫస్ట్ ఉండేలా, తర్వాత మీ యొక్క స్ట్రీమ్ మెన్షన్ చేసుకుంటే వచ్చేసరికి ATS అయితే స్కాన్ చేస్తుంది కాబట్టి మీ రెజ్యూమ్ని సో ఈ విధంగా అప్లై చేసుకోవడం ద్వారా మీ రెజ్యూమ్ అయితే ఈజీగా షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది గైస్. సో నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా గుర్తుంచుకొని మీ రెజ్యూమ్లో అవి ఉన్నాయా లేదా అని క్రాస్ చెక్ చేసుకొని సో తర్వాత అయితే మీరు అప్లికేషన్కి ప్రొసీడ్ అవ్వండి గైస్. సో ఇప్పుడు వచ్చేసరికి ఎలా అప్లై చేయాలనేది చెక్ చేద్దాం. సో ఇక్కడ అప్లై నౌ బటన్ అయితే ఉంది కదా, సో ఇది క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత అమెజాన్ జాబ్స్ వెబ్సైట్లో మనకి ఈ విధంగా లాగిన్ అవ్వమని, మీ ఈమెయిల్ ఐడి ఇవ్వమని అడుగుతుందనమాట. సో ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇచ్చి కంటిన్యూ చేయొచ్చు. లేదా అసలు నాకు ఇందులో అకౌంటే లేదు, న్యూగా అప్లై చేస్తున్నాను అనుకుంటే ఇక్కడ క్రియేట్ న్యూ అని క్లిక్ చేసి సో ఒక న్యూ అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోండి. సింపుల్గా మీ ఈమెయిల్ అడ్రస్, ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని అడుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ పేజ్కి వచ్చి సో ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్తో లాగిన్ అయ్యి మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసి బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే ఉంటాయి గైస్. ఇవన్నీ కూడా ఆన్సర్ చేసి అప్లికేషన్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో వన్స్ మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే సో వితిన్ 1 or 2 డేస్లో ఆర్ అప్లై చేసిన వెంటనే కూడా మీకు టెస్ట్ మెయిల్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో మీకు టెస్ట్ మెయిల్ వస్తే మాత్రం తప్పకుండా నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి గైస్. సో నాకు కూడా తెలుస్తుంది కదా మన సబ్స్క్రైబర్ ఎంతమంది టెస్ట్ మెయిల్ రిసీవ్ చేసుకున్నారని. సో ఇది గైస్ టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.